మున్సిపల్ ఎన్నికలో భాగంగా ఈరోజు లక్ష్మాపూర్ గ్రామంలో ఉన్నాం. ఆర్&ఆర్ కాలనీ వాసులు. సో ఇదే విధంగా ఆర్&ఆర్ కాలనీ మల్లన్న సాగర్ ముంపు గ్రామమైనటువంటి గ్రామాలను తీసుకొచ్చి మున్సిపల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. మరి ఎలా ఉన్నారు ఆ ఆర్&ఆర్ కాలనీ వాసులు మనతో పాటే ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆర్&ఆర్ కాలనీలో ఇక్కడ గజ్వేల్ మున్సిపల్ పరిధిలో కలిపిన నేపథ్యంలో వారికి రిహాబిటేషన్ కావచ్చు, రిఫండ్ కావచ్చు ఎంతవరకు అందింది? ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో నిల్చున్నారని చెప్తా ఉన్నారు. సో ఆ క్యాండిడేట్ కూడా మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి విలీనం చేసింది, మీరు ఎందుకు పార్టీపై విరక్తి చెంది రెబల్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ విలీనం చేశారు. అండ్ మా 2 ముంపు గ్రామాలకు సంబంధించి 2 కాదు, ఇప్పుడు అంటే ఈ 11వ వార్డులో 2 ముంపు గ్రామాలు ఉన్నాయి. ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి సంగాపూర్ విలేజ్ ఉన్నది. సో ఈ 3 గ్రామాలు కలిపి ఒక వార్డుగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ ఒక్క ప్రధాన పార్టీకి కూడా ఈ ముంపు గ్రామాలల్లో ఓటు అడిగే హక్కు లేదు. అరే, రాజకీయ పార్టీ కాదు, ఎందుకు హక్కు లేదంటే మీరు అంత రాక్షసత్వంగా బిహేవ్ చేశారు కాబట్టి, మమ్మల్ని ఎటు కాకుండా చేసిరు, వచ్చి రోడ్డు పాలు చేసిరు మా బతుకులని. కాబట్టి మీకు వచ్చి ఓటు అడిగే హక్కు లేదు. ఏ అసెంబ్లీ ఎన్నికలల్లా వీడికి వచ్చి ఓటు అడిగినోడు లేడు, ఎంపీ ఎన్నికలల్లా వీడికి వచ్చి ఓటు అడిగిన లేడు. ఎందుకంటే ఓటు అడగడానికి వస్తే తరిమి కొడతారు ముంపు గ్రామంలోని భయపడి. వాళ్ళ చెంచాలు అంటే మా ఊర్లలో, మా ముంపు గ్రామంలో ఉండే కొంతమంది ఆ బానిసలుగా పనిచేసే వాళ్ళని తప్పితే ప్రధాన లీడర్లు ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి ఓటు అడగరు. హరీష్ రావు వచ్చి ముంపు గ్రామాలకు ఓటు అడుగుమని ఒక్కసారి వచ్చి అడిగిన చరిత్ర ఏమైనా ఉందా? మీరు మీడియాలో చూడుర్రి. ఎంపీ ఎన్నికలలో ఎవరైనా అభ్యర్థులు వచ్చి ఓట్లు అడిగిరా చూడుర్రి. ఎందుకు అడగరు అంటే వాళ్ళకి తెలుసు మేము ఏం చేయలే, వీళ్ళకి న్యాయం చేయలేదు, వీళ్ళని రోడ్డు పాలు చేసినాం అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకే వీడికి వచ్చి ఓట్లు అడుగుతలేరు. సో నేనేమంటున్నా అంటే, ఆ పార్టీలకి వీడికి వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదు కాబట్టి మా ఓట్లు మేము వేసుకుంటాం. మా ముంపు గ్రామాల సమస్యలు తీరాలంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పుడు మేము గ్రామ పంచాయతీలలో ఉండే, ఇప్పుడు మున్సిపల్ కలిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగక 2-3 ఏళ్ళు అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు మా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా ఓట్లు మేమే వేసుకొని మా ముంపు గ్రామాల నుంచి మేమే ప్రతినిధులుగా ఎన్నుకోబడి అప్పుడు గల్లబట్టి అడుగుతాం ప్రస్తుత అధికార పార్టీని కానీ, గతంలో 10 ఏళ్ళు ఏంది ధృతరాష్ట్ర పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని కానీ. సో అందరినీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. ముంపు గ్రామాలన్నీ ఒకటైనా మా ఓట్లు మేమే వేసుకుంటామనే ఒక ఆలోచనకైతే వచ్చారు. ఎందుకంటే ఎవరికి ప్యాకేజీలు రాలేదు, ప్లాట్లు, ఇట్లా రకరకాలుగా అన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే మన ఓటు మనమే వేసుకోవాలనే ఒక ఆలోచనతో అయితే మేము ముందుకు పోతున్నాం. సో ఈ విధంగా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా, సో ఏ పార్టీ కాదు, ఏ పార్టీకి రెబల్ను కూడా కాదు, వాస్తవానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మా బజ్జర్పల్లి గ్రామవాసులు కానీ, లక్ష్మాపూర్ కానీ, సంగాపూర్ కానీ, వాస్తవానికి మా 2 ఊర్లు ముంపు గ్రామాలు ఉన్నాయి కదా, మేము ఎక్కడ భూములు కోల్పోయి వస్తే మాకు పునరావాసం కల్పించడం కోసం సంగాపూర్లో కూడా భూములు ఇచ్చారు మాకు. ఇట్లా అన్ని రకాలు కూడా భూ నిర్వాసితులే తయారయ్యారు. గజ్వేల్ ఇటు పక్కన మొత్తం భూ నిర్వాసితుల కాలనీ. సో ఇట్లా నిర్వాసితులు ఉన్నాం కాబట్టి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఆర్&ఆర్ కాలనీస్లో ఉండేటటువంటి అటు సంగాపూర్ కానీ, ఇటు బంజేరుపల్లి కానీ, లక్ష్మాపూర్ కానీ అందరు గ్రామాల ప్రజలందరికీ నేను ఒక్కటే చేతులెత్తి మొక్కుతున్నా. మనం ఇప్పటికే కారుకు 1 సారి వేసినాం, 2 సార్లు వేసినాం, 3 సార్లు వేసినాం, అయినా మనకు న్యాయం జరగలేదు. మనం ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏమైంది? మొత్తం రాష్ట్రంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే ఇది గజ్వేలే. అనాథ అంటే పిల్లలు లేని, తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథ అంటారు కదా. మరి ఎమ్మెల్యే లేని నియోజకవర్గాన్ని ఏమనాలి? అనాథ నియోజకవర్గం అనాలి. ఇప్పుడు మాకు ఇందిరమ్మ ఇండ్లని అంతటి ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయి. మేము అప్లికేషన్ పట్టుకొని ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే మా ఎమ్మెల్యే నెలకు 4 లక్షల జీతం తీసుకుంటా, ఇప్పటికి 60-70 లక్షల జీతం తీసుకొని కూర్చున్న కాడనే మనం 4 రోజులు మన ఇంటికి జీతం రాకపోతే జీతం ఇస్తామని జీతాలకి వెళ్ళి తీసేస్తాం. అసోంటిది గెలిచి 2 ఏళ్ళే ఇది వరకు పనికి వస్తలేడు కేసీఆర్. ఇటు అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతలేడు, అటు అసెంబ్లీకి పోతలేడు. సంతకం పెట్టడానికి 3 సార్లు మాత్రమే పోయాడు. మరి అట్లాంటి కేసీఆర్ ఇప్పుడు ఇలా ఇక్కడ చాలా మంది కారు గుర్తులు కూడా తిరుగుతారు. వాళ్ళంతా ఎంత అరాచకాలు చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎన్ని అక్రమాలు చేశారో ఊళ్ళందరూ తెలుసు. ఎమ్మెల్యే లేనటువంటి ఒక పార్టీకి మనం ఇప్పుడు ఓట్లేయన్నా? అసలు ఎమ్మెల్యేనే దిక్కులేడు. ఇప్పుడు మన ఊర్లో తిరిగే ఈ లీడర్ పోయి ఎవరిని అడుగుతాడు? ఈయనకి ఎవరు దిక్కు? ఫస్ట్ ఈయనకు ఫామ్ హౌస్లకు ఎంట్రీ ఉందా? ఇక అధికార పార్టీ అయితే 2 ఏళ్ళే మా ముంపు గ్రామాల గురించి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో కూడా ఓట్లాడారు. ఇప్పుడైనా కనీసం ఈ 2 ఏళ్ళ నుంచి ఆయన దాకా విషయాలు తీసుకుపోయేటోళ్ళు లేరు, దిక్కులేరు. మీ ముంపు గ్రామాలలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ ముంపు గ్రామాలనే ప్రోగ్రామ్ పెట్టారు, మీ సాధక బాధకాలు తెలుసుకున్నాడు. సో ఇప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అదే నేనేమంటున్నా, ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా ఎవరు ఎన్నుకోబడలేదు. వాళ్ళకి అనుకున్నంత రిజల్ట్ ఇక్కడ నుంచి లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు,
అటు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, గజ్వేలు, దుబ్బాక, సిరిసిల్ల ఇక్కడంతా ఇంకా కేసీఆర్ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళు హైకమాండ్ కూడా ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా కొంత ఎందుకో మరి శీతకం చేసిర్రు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మా ప్యాకేజీలు ఏడన్నా ఇయ్యడేమో, ఒకసారేమో తెలంగాణ తెచ్చినని ఓట్లేసినాం. రెండోసారేమో ప్రాజెక్టులు కట్టి ఉద్ధరిస్తుండు కదా అని ఓట్లేసినాం. మూడోసారి సగం పైసలొచ్చి సగం రాక ఓరి ఓటు వేయకపోతే మీ ప్యాకేజీలన్నీ పోతాయి ఇక వేరే ప్రభుత్వం వస్తాయని భయపట్టించారు కొంతమంది. ఆ భయంతోటి ఇంకొకసారి వేసినాం. ఇక ఈసారి ఆ భయం పోయింది. ముంపు గ్రామాలలో ఆలోచనకు వచ్చిర్రు. ఇక ఎన్నిసార్లు కేసీఆర్‌కి వేసుకుంటూనే పోతాం. ఆయన రాడు. ఈ పని కాదు. హరీష్ రావు ఆయన దాకా తీసుకుపోడు. కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతారంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇక్కడ లేరు. సో మేము ఇండిపెండెంట్‌గా ఇప్పుడు ఒక్కటే ఆలోచన. ఒక 6 వార్డులైనయి. మా ఆర్&ఆర్ కాలనీస్ అన్ని కలిసి. 6 కాలనీలలో మా అభ్యర్థులే గెలుస్తారు కదా! సరే పార్టీ ఏదైనా కూడా వాని బాధ కడుపు లోపట బాధ అనేది ఉంటది కదా! అట్లా కడుపు బాధతోటి గెలిచిన మా అందరం కౌన్సిలర్ అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు పోయి కూర్చుంటాం ఇక. సో ప్రధాన పార్టీలు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రధానంగా ఒక లక్ష్యం పెట్టుకొని మేమే గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న ఆర్&ఆర్ కాలనీలో. సో ఆర్&ఆర్ కాలనీ వాసులు ఎలా వాళ్ళకి బుద్ధి సో చెప్పదలుచుకుంటారు? ఈసారి ఖచ్చితంగా అన్ని ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ముంపు గ్రామాల ప్రజలు. ఎందుకంటే ఏ పార్టీ ఉద్ధరియాలి అని వాళ్ళకి తెలుసు. నిండా ముంచిపోయేమో బీఆర్ఎస్ పార్టీంది. ఆ న్యాయం చేస్తామని చెప్పేసి 2 ఏళ్లకోలే ఆలస్యం ఇంకా అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది న్యాయం చేస్తాను 2 ఏళ్ళ నుంచి ఎదురు చూసి కాయలు కాస్తున్న వీళ్ళున్నారు. ఇక బీజేపీ మధ్యలో రఘునందన్ రావు మా ముంపు గ్రామాలని దుబ్బాక నియోజకవర్గంలో ఉండే వాస్తవానికి. అక్కడ రఘునందన్ రావు గారు ఆయన నినాదం ఎత్తుకోవడమే ఇక మేము ముంపు గ్రామాల నిర్వాసితుల విషయాల్ని ఎత్తుకుని ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. గెలిచిన 2 ఏళ్లలో కూడా మాకు ఉరగబెట్టింది అయితే ఏం లేదు వాస్తవానికి. ఇట్లా 3 ప్రధాన పార్టీలు కూడా మమ్మల్ని మోసం చేసినాయి. అందుకనే ఆ పార్టీలకు పుట్టగతులు ఉండయి. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది గెలవబోతున్నారు. లేదా పార్టీ బీఫామ్‌లో కూడా ఊర్ల కోసం కొట్లాడినోళ్ళే గెలుస్తారు. అంటే ఆ ఊర్లో ఆయా సమస్యల మీద కొట్లాడినోళ్ళకి మాత్రమే పట్టం కట్టబోతురు ఈసారి ప్రజలు. పార్టీలకు అతీతంగా ప్రశ్నించే గొంతుకలని, కొట్లాడిన మనుషులను మాత్రమే ఎన్నుకోబోతున్నారు. ఈ మందు డబ్బు ప్రభావం మా ఈ వార్డులలో ఉన్నప్పటికి కూడా అవి ఇచ్చినోనికే ఓటేయాలనే ఆలోచన లేరు. చేసేది చేస్తాం, చేసే పని చేస్తాం అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళందరూ ఈసారి కొట్లాడటానికి ఓటేస్తే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతది. ఆ విషయం కూడా ప్రజలు ఆలోచించాలి. సో మీరు ఏమన్నా మేనిఫెస్టో విడుదల చేశారా ఆర్&ఆర్ కాలనీ మీ వాసులకి? సో మీ గల్లీ వాళ్ళకి ఎలా వాళ్ళకు ప్రోత్సహిస్తారు? రైట్. ఓపెన్‌గా చెప్తున్నా. చాలా ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళీ అదొక ఫ్యాషన్. మేనిఫెస్టో అని చెప్పేసి. మనకు ప్రభుత్వాలు ఇస్తున్న మేనిఫెస్టోలే దిక్కుంటలేవు. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు గానీ, పార్టీల అభ్యర్థులు గానీ, ఇండివిజువల్స్ వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు ఎన్నో తుంగలో దొక్కేస్తారు. మేనిఫెస్టో అంటే ఏంది? మన లోపల ఉన్న బాధ, మన కడుపుల బాధ, మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏంది, మన కొట్లాట ఏంది, ఇవి తీరిస్తే చాలు. వాళ్ళకి ఏ మేనిఫెస్టో అడగరు ప్రజలు. వాస్తవానికి ఉచితాలు ఇయ్యి నాకు 5,000 పెన్షన్ ఇయ్యి, లేకపోతే నా కొడుకు ఏజ్ లేకపోయినా ఒక ప్లాట్ ఇయ్యి, మా ఇల్లును మొత్తం నువ్వే ఉద్ధరించని కోరుకోరు ప్రజలు ఎప్పుడు కూడా. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు న్యాయంగా నిజాయితీగానే ఉంటారు. ఈ నాయకులే వాళ్ళు నాగం చేస్తారు. నీ ఇంటి ముందట అద్దం లెక్క రోడ్లు చేస్తా అంటారు, నీకు లైట్లు ఎప్పుడు 24 గంటలు వెలిగేటట్టు చేస్తా అంటారు, మీ మొత్తం బతుకులేగా ఇట్లా అయిపోతాయి అని అంటారు. అది తప్పు. ప్రజలకి వచ్చినటువంటి మనిషిని, ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని నేను కొత్తగా ఉచితాలు ఏం ప్రకటిస్తలేను. కాకపోతే మనకున్న సమస్యలు మీ అందరూ తెలుసు. ఈ 11వ వార్డులో ప్రధానంగా ఇటు లక్ష్మాపూర్ అటు బంజేరుపల్లికి కలిపి ప్రభుత్వ పాఠశాల లేదు. మా పిల్లలంతా చాలా దూరం పాఠశాలకు చదువుకోవడానికి పోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలకు పంపించేంత స్తోమతలు లేవు. ఇచ్చిన పైసలన్నీ ఆగమైపోయినాయి. ఉపాధి లేక కైకి కూలి నాలి చేసుకొని బతుకుతున్నారు. పాఠశాలలు కానీ పెండింగ్ అర్హత ఉన్న వాళ్ళకి ప్యాకేజీలు ఇప్పించడం. అంటే చాలా మంది ఏం చేశారంటే మా ముంపు గ్రామాల సర్పంచులు అర్హత లేకపోయినా మన దగ్గర 4-5 లక్షలు తీసుకుని వాళ్ళకు ప్యాకేజీలు ఇప్పించడం, అర్హత లేకపోయినా ప్లాట్లు ఇప్పించడం. అట్లాంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ ప్లాట్లు ఇప్పిస్తాం. అంటే వచ్చే అవకాశం ఉంది. భూమి అయితే పెరగది, వీళ్ళు ఆగా చేసేది చేసిరు. ఆడ భూమి ఉంది ఖాళీగా, వీళ్ళకి అర్హత ఉంది, వాళ్ళకి ప్లాట్లు ఇప్పిస్తా. వాళ్ళకి ఈ డ్రైనేజీలు లైట్లు అయితే ఆల్రెడీ ప్రభుత్వం వేసినటువంటి వెంచర్ కాబట్టి అన్ని క్లియర్గా ఉంది. మా ముంపు గ్రామాలకు ప్రధానంగా అదే సమస్య ఉంది. ప్యాకేజీల సమస్య ఉంది, పెండింగ్ వర్క్స్ ఉన్నాయి చాలా వరకు. ఈ ఒక్కసారి ఏ షీట్స్ పెట్టిరు అండర్ గ్రౌండ్ ఈ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఉపాధి ప్రధానంగా ఉపాధి దొరకలేదు. ఆటోలల్లో ఎక్కడో కంపెనీలకు చాలా దూరం పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదివరకు మంచిగా రైతే రాజు లెక్క ధైర్యంగా వాళ్ళ పొలం పనికి వీళ్ళ పొలం పనికి పోయి అద్దెకరం ఉన్నా కూడా చాలా ధైర్యంగా బతికేటోళ్ళు. ఇప్పుడేమో ఒకరిని నమ్మలేని పరిస్థితి అయిపోయింది. ఎన్ని డబ్బులున్నా ఇండ్లు పెద్దగైనాయి, మనుషులు దూరం అయ్యారు. అట్లా ఆగమైపోయారు కాబట్టి మా ముంపు గ్రామాలకి సపరేట్గా కంపెనీలు ఎత్తామని వెంకటరామరెడ్డి అప్పుడు చెప్పిపోయిండు. మీ అందరికీ కంపెనీలు వేసి మీకు ఉపాధి కల్పిస్తామని. ఈ మా చదువుకున్న పోరాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాడు. వెంకటరామరెడ్డి అటే వేయండు, హరీష్ రావు ఇటే వేయండు. అంత దొంగలంతా ఒకటయ్యారు. మేమంతా గిన్నె ఆగమైపోయాను, కాంక్రీట్ జంగిల్లో మిగిలిపోయాను.
సో గతంలో ముంపు గ్రామాలకి గుడికి గుడి, బడికి బడి, ఊరుకు ఊరు, ఇల్లుకిల్లు ఉమ్. ప్యాకేజ్ మొత్తంలో ఉమ్. 18 సంవత్సరాలు నిండిన వారికి ఖచ్చితంగా ప్యాకేజ్ అర్హులకు చేస్తారన్నారు. ఉమ్. మరి గత ప్రభుత్వం చేసిన మేలేంటి, అన్యాయం ఏంటి? ఆ గత ప్రభుత్వం చేసిన మేలు అని అననే అనద్దిగా. వాళ్ళు చేసిన మేలు లేదు, ఏం లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఎందుకంటే ఊర్లో అద్దె ఎకరం ఉంటే ఆయనకి ముగ్గురు బిడ్డలున్నా ధైర్యంగా ఉండేటోడు. లగ్గానికి 20 లక్షలు నా బిడ్డలకని చెప్తున్నా పటేలా అంటే ఓ పటేల్ ఇచ్చేటోడు, ఒక ఆపాయన ఇచ్చేటోడు, ఓ కుర్మాయిని ఇచ్చేటోడు ఇచ్చేటోళ్ళు. అవునా కాదావా? పైసలు ఇచ్చేటోళ్ళు ముగ్గురు బిడ్డ వాడు జాగిడ్చి పెట్టిపోతారా భయ్, ఊరిడ్చి పెట్టిపోతాడా, ఇల్లు ఇడ్చి పెట్టిపోతాడా అని ఒక ఆలోచన ఉంటది. ఈ ఉన్న ఊరు పోయింది, ఇల్లు పోయింది, ఈడికి వచ్చినాక నమ్మకాలు పోయినాయి. ఆ 5 రూపాయలు కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. బిడ్డల లగ్గాలు ఎట్లా చేసుకోవాలో తెలియదు. ముగ్గురు ఆడపిల్లలు ఉండ్రి, పెళ్లిళ్ళ అప్పుడే పెళ్లి చేసిర్రు అనుకో, ఊరికి పంపించారు అనుకో, ఆమెకు ప్యాకేజీ లేదు, అయిపోయా. ఈ ఊళ్ళో ఒక కొడుకు ఎదిగేదానికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాడు, వానికి ప్లాట్ లేదు. ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న సంతానం ఉన్న ఫ్యామిలీస్ అన్ని ఆగమైపోయినాయి. నువ్వు ఇచ్చే ఒకటే ప్లాటు, ఒకటే ఇల్లు, మరి వాళ్ళు ఎట్లా బతకాలి? అట్లా గత ప్రభుత్వం ఏం మేలు చేసింది లేదు, అందరు రోడ్డు పాలు చేసింది. కొత్త ప్రభుత్వం ఏమన్నా మాకు పెండింగ్ ఉన్నాయి చేస్తాయేమో అని ఎదురు చూస్తున్నాం, ఆశిస్తున్నాం. ఆ దిశగా ముందుకు పోతున్నాం మేము. సో ముంపు గ్రామాలకు మీకు అన్ని మేలు చేస్తా అని చెప్పిన ఒక రేవంత్ రెడ్డి సారీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వెంకటరామరెడ్డి కావచ్చు, మీకు జరిగిన అన్యాయం ఏంటి? వెంకట్రామరెడ్డి అనేటైన తేనె పూసిన కత్తి, తెలుసు కదా. అబ్బా తేనెనే ఉంది మంచిగుంది అనుకుంటాం, కానీ అది కత్తి పట్టుకుంటే తెగుతుంది. అట్లనే ముంపు గ్రామాలలో ప్రధానంగా మేము అందరం మోసపోవడానికి కారణం ఇదే. మనకు ముంపు గ్రామాల అప్పుడు ఊర్లు తీసుకునేటప్పుడు వెంకట్రామరెడ్డి కలెక్టర్. సో జనరల్గా జర్నలిస్ట్ బ్రదర్ మీకు కూడా చెప్తున్నా, రైతులు అనేటోళ్ళు రాజకీయ నాయకుడు చెప్తే తినరు, వాస్తవానికి మోసపోరు, వానికంటే తెలివైన వాళ్ళే మా వాళ్ళు. కానీ ఒక అధికారం వచ్చి చెప్పిండు అనుకో, చిన్న ఆర్ఐ మస్కూరి కాడికించి ఆర్ఐ కాడికించి పటివారు వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, కలెక్టర్ వచ్చినా నమ్ముతాం మనం. వాడు అరే రాజకీయ నాయకుడు కద్దరు బట్టలు తెల్ల సొక్కేసుకున్నాడు మోసం చేస్తాడు, కానీ ఈ ఆఫీసర్ మోసం చేస్తాడు అని నమ్ముతారు. కలెక్టరే వచ్చి మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం, మీకు షాపులు అమ్ముకునే అవకాశం ఇస్తాం, మీకు మొత్తం అందరికి ఉద్యోగాలు ఇస్తాం, మీ కొడుకులకి మిమ్మల్ని మొత్తం ఇక దాన్ని ఏమంటారు, మీరు త్యాగదనులు, మీకు ఎట్లా అంటే అట్లా చూసుకుంటామని కలెక్టర్ చెప్తే వాళ్ళని నమ్ముతారా నమ్మరా? వెంకటరామరెడ్డి మెల్లగా నైస్గా స్వీట్గా మాట్లాడుకుంటా మమ్మల్ని అందరిని ముంచిండు, ఎమ్మెల్సీ పదవి కొట్టిండు. ఆయన చేసింది ఏంది, రాజకీయాలకు పోయిండా లేదా, అసలు రంగు బయటపడ్డదిగా. మళ్ళీ మొత్తానికి మా ముంపు గ్రామాలు నిండా ముంచినటువంటి వ్యక్తులలో ప్రధాన వ్యక్తి హరీష్ రావు, తర్వాత వెంకటరామరెడ్డి ప్రధాన నిందితుడు. ఆయన చాలా అన్యాయం చేసిండు. ఆ మధ్యలో ఒక్కసారి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు వస్తే ఆయన జర మంచి వ్యక్తి ఉండే, అబ్బా వచ్చిండు మాకు న్యాయం జరుగుతుంది అని, అంత మంచి ఆఫీసర్ ఉండే. గిట్ల చేస్తే మనం ఏమన్నా పడుతాం అని హరీష్ రావు ఏం చేసిండు, గిట్లా నిజాయితీ ఉంటే నడవది, అందరికి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడని మళ్ళీ ఆయన సిరిసిల్లకు పంపించి వెంకటరామరెడ్డిని తీసుకొచ్చిండు. మొత్తంగా వాళ్ళ లబ్ధి కోసమే మన మల్లన సాగర్ లో ముంపు గ్రామాలు మొత్తం బయట ఖాళీ చేపించి రాత్రులు అంటే పిల్లలతో సహా, సంటి బిడ్డలతో సహా అందరినీ ఖాళీ చేపించారు. వీళ్ళే ప్రధాన కారణం అంటారా? వాళ్ళే ప్రధాన కారణం. ఆ బాధలేం మర్చిపోలే, ఇంకా మేము ఆ గోసలేం మర్చిపోలే. 5 ఏళ్ళు కడుపులో పెట్టుకొని చూస్తున్నాం, ఇక అవకాశం కోసం చూస్తున్నాం. చూస్తున్నావా లేదా, ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తున్నారు వీళ్ళంతా. ఎందుకంటే ఇక మాకు ఈ ఊర్లు ఖాళీ చేసిన తర్వాత మాకు ఎన్నికలకు అవకాశం రాలే. ఇక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది, అప్పుడు కూడా జర్ర అటు ఇటుగా ఇంకా కూడా పెండింగ్ ఉండి ఇంకా కూడా వాళ్ళని భయపట్టించి ఓట్లు వేయించారు. ఇక ఇప్పుడు ప్రధాన కళ్ళు తెరుచుకున్న తర్వాత ఇక వీడు వేయడు అనే ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత వస్తున్న ఎన్నికలు ఇవి. ఈసారి గజ్వేల్కు అటువైపు ఒక రకమైన రిజల్ట్ ఉండొచ్చు, ఇటువైపు ముంపు గ్రామాలన్నీ కూడా ఒక రకమైన కాన్సెప్ట్ తోటి బిహేవ్ చేసే అవకాశం ఉంది. సో ఈసారి ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్తారు. సో ఫైనల్ గా మీరు అనుకున్నట్లుగా ప్రధాన పార్టీలకు కావచ్చు, మేము బోర్లు వేస్తున్నాం అంటే కొన్ని ఏరియాలలో బోర్లు అభివృద్ధి చేస్తాం, స్ట్రీట్ లైట్లు ఎత్తాం, ఇంకేమన్నా కావాల్సి ఉంటే మమ్మల్ని గెలిపియండి, గెలిపించిన తర్వాత మీకు అభివృద్ధి చేస్తామని కూడా హామీలు ఇస్తున్నారు వాళ్ళపైన. సో నేను ఏమంటున్నా అంటే, ఇన్ని రోజుల కొలే ఏడికి పోయిరా మీరంతా, మరి ఈడికి వచ్చి గిన్నేళ్ళు అయ్యావా, 5 ఏళ్ళు అవుతుందా మనం వచ్చేటికి, 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ కొలే ఏడుగు వీళ్ళంతా బోర్లు వేయకపోయేదానికి. ఇప్పుడు నీకు ఎలక్షన్లో గెలిచినా ఓడినా చేస్తాను ఇప్పుడు ఎత్తురు కదా వాళ్ళు, మరి 2-3 ఏళ్ళ కింద ఎందుకు చేయాలి, కనీసం 2 నెలల కింద నన్ను ఎందుకు చేయాలి? మరి ఎన్నికల లాభం కోసమే కదా, ఏదో ఎన్నికల స్టంట్లు తప్పితే మీరు ఎన్ని స్టంట్లు చేసినా ఎన్ని ఫీట్లు కొట్టినా పైసలు ఉండగానే అయిపోదు. జనాల గురించి వీడి కొట్లాడినా లేదని జనాలు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు, వాళ్ళకి మాత్రమే పట్టం కడతారు. ఈ ఎన్నికల ఫీట్లకు మీరు మంకీ ఫీట్స్లకు అయితే ఎవరు పడేటోళ్ళు లేరు. ఈడ ముంపు గ్రామాల ప్రజలు కొట్లాడి సాధించుకునే ఇవన్నీ పుణ్యానికి ఎవడియలే. కొట్లాడు ముంపు గ్రామాల రక్తంలోనే ఉంది, వాళ్ళు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు అందరికి. సో ఫైనల్ గా మీరు ఇచ్చే సందేశం మీ కాలనీ వాసులకు కావచ్చు, సో ముంపు గ్రామాలు మొత్తం ప్రజలు. రైట్.
మొత్తంగా 11వ వార్డుకు సంబంధించి సంగాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్ గ్రామ ప్రజలందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మీ అందరికి మనందరి సమస్యలు ఒకటే. మా 2 ఊర్లలో మేము ఆడ భూములు కోల్పోయి ఈడికొచ్చినాం. మాకు పునరావాసం కల్పించడం కోసం సంగాపూరోళ్ళు భూములు కోల్పోయారు. మొత్తంగా అందరం భూ నిర్వాసితులమే. భూ నిర్వాసితులం కంటే ఇప్పుడు కొత్త ఒక పేరు కేసీఆర్ నిర్వాసితులం. కేసీఆర్ వల్ల బాధపడవు. కేసీఆర్ విక్టిమ్స్ మనం. కేసీఆర్ బాధితులం మనం. కేసీఆర్ వల్ల బాధించబడ్డాం మనం. మరి ఈ 10-15 ఏళ్ల నుంచి కూడా మనకు ఉరగబెట్టింది ఏం లేదు. చాలా నష్టపోయినాం. ఇప్పటికే ఓట్లేసిన కాడికి రాలు జర మీకు దండం పెడతా. అన్ని ప్రధాన పార్టీలను పక్కన పెట్టుర్రి. మీ గురించి కొట్లాడినోడు ఎవడో ఆలోచన చేయరు. నేను ఉంగరం గుర్తు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ఓట్లాడుతున్నా. మాది బ్రాహ్మణ బంజేరుపల్లె. ఈ లక్ష్మాపూరోళ్ళు కానీ, సంగాపూరోళ్ళు కానీ ఈ ఉంగరం గుర్తుకు సంబంధించిన వ్యక్తి ఎలాంటి వాడు, పైన మిగతా గుర్తులకు సంబంధించిన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయరు. ఎందుకంటే మీరు 5 ఏళ్ల కోసం ఓట్లు వేస్తారు, 5 నిమిషాల కోసం కాదు. 5 ఏళ్ల కోసం మీరు వేసే ఓటు ఒక 5గురిని కలువరి, ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయరి, మాట్లాడరు వాళ్ళతోటి. ఆ బంజరుపల్లి పిల్లగాడట, మరి ఉంగరం గుర్తు పిల్లగాడట, విలేకరట, మరి మంచోడైనా కాదా, ఆయనకు ఓటు వేయచ్చా లేదా అని ఎంక్వైరీ చేసి మంచి వ్యక్తి, కొట్లాడే గుణం ఉన్నోడే అని అనుకుంటేనే ఓట్లు వేయరి. ఈసారి ఆ ఊరు ఈ ఊరు అనే విషయాలు ఇడిచిపెట్టరు. 3 ఊరు కలిపి ఒకటే వార్డు. కొట్లాడే గుణం ఉన్నోడు ఏ ఊరోడైనా కొట్లాడతాడు. కొట్లాడే గుణం ఉన్నోడు ఏ పార్టీలో ఉన్నా కొట్లాడతాడు. మన అందరి కష్టాలు తీరాలంటే దయచేసి ఉంగరం గుర్తు మీద ఓటేరి. అన్ని ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్పుదాం. అరే ముంపు గ్రామాలలో అప్పుడు మనం ఎట్లా పట్టుబట్టినాం, ఇప్పుడు అట్లా వాళ్ళు ఒక్క పట్టుబట్టినంటే ఇడిచిపెట్టారా భయ్ అని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. మన ఒక్క పార్టీకి ఓట్లు వేయకపోయని ఇప్పుడు ఈ కారు గుర్తైనా, పువ్వు గుర్తైనా, చేయి గుర్తైనా 3 కుర్చీలు వేసుకొని ఎంత పని అయిపోయారా. ముంపు గ్రామాల్లో మనం లెక్కలు తీసుకోకపోతే మనం బాధపడేటట్టు చేద్దాం. ఎందుకంటే మనం ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా గెలిచినాం అనుకో, అన్ని పార్టీలు మన గాలినకు లైన్ కడతాయి. లైన్ కట్టినప్పుడు ఇగో గివి మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఈ సమస్యలు తీర్చినాక నా ఊళ్ళో అడుగు పెట్టాను. అన్ని పార్టీలను నేను తరిమి కొట్టే వ్యక్తిని నేను. దయచేసి 7 నంబర్ సీరియల్ ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదిస్తే మన సమస్యలను తీర్చడానికి కృషి చేస్తా అని చెప్పేసి కూడా అందరికీ ప్రతి ఒక్క ఓటర్కి కూడా దండం పెట్టి చెప్తాను. ఫైనల్ కేసీఆర్ ఎలాంటి వ్యక్తి? ఈ కేసీఆర్ ఏంటంటే వ్యక్తి అని అంటే ఇప్పుడు ఆయన అంటే పర్సనల్ గా వ్యక్తిత్వం గురించి మాట్లాడడం వేరు. ఎన్నికల సమయంలో రాజకీయాలే మాట్లాడాలి కాబట్టి రాజకీయంగా మాత్రం సో ఆయన 10 ఏళ్లలో చాలా వెల్ఫేర్ చేసి ఉండొచ్చు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుండొచ్చు. దాని వెనకాల చాలా అవినీతి కూడా ఉన్నదనే విషయం అయితే బట్టబయలవుతుంది. ఆయన బిడ్డనే బయటగా చెప్తుంది. దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితులు కూడా హరీష్ రావు ఎక్కడ ఆమె పేరు కూడా తీసి మాట్లాడతలేడు. కేటీఆర్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అయితే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ముంపు గ్రామాలకు సంబంధించి ఎప్పుడు పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టినా అంటే కలెక్టర్ గారు ప్రజలతో మాట్లాడే టైంలో నేను చాలాసార్లు ఒక్కడే కోరినా, దయచేసి కేసీఆర్ గారి దగ్గరికి మా విషయాన్ని తీసుకుపోరి, మమ్మల్ని ఒక్కసారి కేసీఆర్ గలిపిరి, మీరు ఏమి ఇయ్యకూరి సార్, మాకు ₹1 ఇయ్యకూరి, మమ్మల్ని కేసీఆర్ దగ్గర తీసుకుపోరని పదే మొత్తుకున్నాం. ఒక్కసారి కూడా ఆయన దగ్గరకు మమ్మల్ని తీసుకుపోలే. ముంపు గ్రామాన్ని మల్లన్న సాగర్ వాళ్ళని తోలుకపోతే మా సమస్యలు ఎప్పుడో సాల్వ్ అవు. ఎందుకు సాల్వ్ అవు? కేసీఆర్ దగ్గరకు పోతే ఆయన ఇట్లా బోలాశంకర్ లెక్క 100 కోట్ల ఇచ్చేస్తా అన్నట్టుండే. కానీ ఈ మధ్యలో ఒక హరీష్ రావు అనే శకుని ఉన్నాడు. ఆయన అడ్డుకొని, మామ నువ్వు మల్లన్న సాగర్ పోతావంటే మొత్తం రాళ్లతోటి కొడుతారు, ఆడంతా ఏదో అయిపోయింది, నిన్ను ఆగం చెప్తారని చెప్పేసి ఆయన ఇడిదాకొస్తే అసలు కుండకాడికి వస్తే ఏ విషయం బయటపడదు కదా. కేసీఆర్ ఈడికి రానియలే, మా బాధలు అడిగి పోనీయలే ఈయన ఎవరు హరీష్ రావు. అట్లా కేసీఆర్ ఇక దాంట్లో ఆయన ఎందుకంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఫెయిల్ అయినప్పుడు లీడర్గా ఫెయిల్ అయినట్టే. అట్లా కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. ఇట్లా హరీష్ రావు పైసలు సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. మొత్తానికి ఫెయిల్ అయింది ఎవరో మేమే, ప్రజలుగా మేము బాగా ఇబ్బంది పడ్డాం, రోడ్డున పడ్డాం. మా బాధలు అయితే కేసీఆర్ దాకా చేరలేదని అనుకుంటున్నాం ఇప్పటికి కూడా. సో ఇప్పుడు చేరుంటాయి. ఇక ఓడిపోయినాక చేతులు కాదు కాకలు పట్టుకుంటే ఏ లాభం, ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు. ఇక ఆయన పెద్ద మనిషి అయ్యాడు. ఇక ఆయన రెస్ట్ తీసుకోవాలి. హరీష్ రావు కూడా ఇక నీ సిద్దిపేట రాజకీయాలు చూసుకోవడం, నీ పని కథం అయిపోయింది. గజ్వేల్ తిరుగుడు బంద్ చేయగా, గజ్వేల్ నా సోటి యువత ఎవరో ఒకరు ముందుకు వస్తారు. మా ముంపు గ్రామాలలో మాది మేము కొట్లాడుకుంటాం. ఇక నీ అవసరం ఇక్కడ లేదు, నీ రాజకీయం నీ పెత్తనం కూడా ముంపు గ్రామాల మీద అవసరం లేదు. ఆడ సిద్దిపేటలో ఓడిపోయేటట్టు ఆడ చూసుకో ముందుగా. కేటీఆర్ ఇక కేటీఆర్ గురించి ఆయన కేటీఆర్ గురించి ఊరు మన తెలంగాణ అంతా కూడే కూస్తుంది. కేసీఆర్ ఫ్యామిలీలో కవితకున్న నాలెడ్జ్ అన్న కేటీఆర్కి లేదు. కవితకున్న వాక్చాతుర్యం కావచ్చు, కవితకున్న రాజకీయంగా తెలివితేటలు కావచ్చు, కేటీఆర్కి అయితే లేవు. ఎందుకంటే ఆమె అట్లా ఏ అంశాలను పట్టుకున్నా ఆ అంశాలను పట్టుకుంటుంది. ఈయన ఏడబడితే ఆడ ఇగో నేను ఒక మాట్లాడుతుండే ఏంది, కారు సింబల్ వచ్చిందంటే బీఫామ్ ఇచ్చినామంటే వాడు లంగన దొంగన అని ఆలోచన చేయకూరి, దానికి గుర్తురి. కేసీఆర్ బాబు మనకు బీఫామ్ ఇచ్చిందంటే ఇక వాడు మంచోడైనా లంగైనా ఓటు వేయరు అంటుండు. గదా రాజకీయం, గదా ప్రజాస్వామ్యం. కవిత అంటే కేసీఆర్ లేబుల్ వేస్తే, కేసీఆర్ పేరు చెప్తే ఏమన్నా నేను గెలిపేసుకున్నా వాడు ఎంతో ఎసంటాడైనా సరే.
ఇక కవిత గురించి అంటే ఇక ఆ వాటల కాడ పంచాది ఏం పంచాది జరిగిందో తర్వాత దేశం. కాకపోతే ఆమె చెప్తున్న విషయాలు వాస్తవమే. ఇప్పుడు దాన్ని ఏమంటారు దయ్యాలు వేదాలు వల్లించడం అని అంటారు. అంటే ఏంది వేదాలు మంచియే. కానీ దయ్యాలు వలిస్తే వేరే రకంగా కనబడతాయి. అట్లనే కవితకు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో అవినీతిలో భాగస్వామ్యం ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడడం వల్ల కొంత జనాలకు కనెక్ట్ అయితలేవు. అవి మాట్లాడేటి అన్ని వాస్తవాలు. నేను తెలంగాణ సమాజాన్ని చెప్తున్నా. కవిత చెప్పేటి అన్ని వాస్తవాలే. కానీ కవిత వాస్తవం కాదు. కవిత కరెక్ట్ కాదు. ఇంకొకళ్ళ వాయిస్ నుంచి వస్తే బాగుండేది. కవితనేమో హరీష్ రావు భాగవతం మొత్తం బయట పెడతా ఆయన చేసినయి. హరీష్ రావు మనుషులేమో కవిత భాగవతాలు మొత్తం బయట పెడతారు. ఇక్కడ మొత్తం ఏం క్లారిటీ వస్తుంది? అందరూ దొంగలే. అందరూ అవినీతి చేసిరని అయితే తెలంగాణ సమాజం ముందర క్లారిటీ వస్తుంది కదా! ఇగో ఇది గుర్తుపెట్టుకోరు. మొత్తానికి 10 ఏళ్ల కాలంలో ధృతరాష్ట్ర పాలన చేసిర్రు. దరిద్రపు పాలన చేసిర్రు. రేవంత్ రెడ్డి. సో, రేవంత్ రెడ్డికి కమాండ్ అంటే ఆయన అంటే పదవి రావడానికి ఎంత కష్టపడ్డాడో, దాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా కష్టపడ్డాడు. స్ట్రగుల్ అయ్యిండు. ఏడాది 2 నెలల కొంత సెటిల్ అయ్యిండు అని అనుకుంటున్నా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీద కొంత ఇప్పుడిప్పుడే పట్టు పెరగొచ్చు. వెల్‌ఫేర్‌లో కూడా కొంత వెనక ముందు అయినప్పుడు ఎందుకంటే ఈ 10 ఏళ్ళు వీళ్ళైతే 7, 8 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. 2 లక్షల కోట్ల సర్ప్లస్ స్టేట్ ఉండే. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7, 8 లక్షల కోట్ల అప్పులు పాలు చేసిర్రు. ఉన్న భూములన్నీ కబ్జాలు చేసిర్రు. దాదాపు 25 లక్షల ఎకరాల భూమి పట్టాగా మారింది తెలంగాణల. ఏది అటవీ భూమి, దేవాదాయ శాఖ భూమి, వక్ఫ్ భూములు ఇట్లాంటి భూములన్నీ పట్టాలుగా మారినాయి. ఎట్లా పట్టాలు మారినాయి? ఏ మల్లన్న సాగర్‌లో పోయినోళ్ళకి 3 ఎకరాలు ఏమన్నా ఇచ్చిండా? ఎవడన్నా పేదోనికి ఒక ఎకరం ఇచ్చిండా? ఇంకేమన్నా కట్టించిండా? ఈ ఏదన్నా మన అసైన్‌మెంట్ కమిటీ ఏమన్నా కరెక్ట్‌గా పనిచేసిందా? పేదోనికి భూమి పంచకపోతివి, దళితునికి భూమి పంచకపోతివి 25 లక్షల ఎకరాల పట్టాలుగా ఎట్లా మారింది? అవంతా ఘోరమైన దౌర్జన్యం వంటి పాలన నడిచింది కాబట్టి సో, ఇగ ఇగ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా కరెక్టే. ఇక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే సెటిల్ అయితుర్రు. మరి రేవంత్ రెడ్డి గారికి మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇగ ఎంతసేపు మరి మీ పాలమూరు బిడ్డవే కావచ్చు, నువ్వు నల్లమల పులివే కావచ్చు గానీ, జర మా పులేమో బోన్లో వండుకుంది. జర ఒక్కసారి ఇటు చూడు. ఒక్కసారి గజ్వెల్‌కి రా. గజ్వెల్‌కు మీరు అప్పుడు ఎన్నికల ముందు పెట్టినటువంటి మీటింగు సూపర్ బ్లాస్ట్ అయింది. మీరు అధికారంలోకి వచ్చిర్రు. కొన్ని ఓట్లు పడ్డాయి మా దగ్గర నుంచి కూడా. పడలేదని కాదు. 50, 50 పడ్డాయి. ఇప్పుడు ఆ 50 కాస్త మీకు 100 కావాలంటే మీరు ఒక్కసారి గజ్వెల్‌కి రండి. నన్ను మామూలుగా గెలిపితే నేను సక్కా ఫస్ట్ రిక్వెస్ట్ అదే పెడతా. రేవంత్ రెడ్డి సక్కా ముంపు గ్రామాలకు పట్టుకొత్తా. పట్టుకొచ్చి మా బాధలు చూడు. అప్పుడు నువ్వు ధర్నా చేసి పోయినావంటే ఇగ మా బతుకులు ఇంకా కూడా మారలే. ఇంకా గట్లే ఉన్నాయి. మాకెన్నో పెండింగ్ ఉన్నాయి. ఒక్కసారి అనౌన్స్ చేస్తే మా పని అయిపోతది. ఇక నువ్వు ఎంతసేపు అక్కడ సైడే కాకుండా జర ఇటు కూడా ఆలోచించు. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే లేడు. జర ఒక్కసారి మీరే ముఖ్యమంత్రి గారే ఇగ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేకపోతే మీరే ఎమ్మెల్యే మాకు. మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు రావాలని రిక్వెస్ట్ చేస్తాను. సో, ఎంపీ రఘునందన్ రావు. ఇక ఎంపీ రఘునందన్ రావు గురించి మాట్లాడాలంటే ఇక మా ముంపు గ్రామాల గురించి అయితే ఇక మాట్లాడితే రఘునందన్ రావు గురించి మాట్లాడాలంటే వీళ్ళంతా పాపం బాగా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏడికి ఊర్లకు పోతావు, ఏడికి ధర్నా చేస్తా అని పోతావు. ఓ ఎమ్మెల్యే కూడా ఎవరికి చెప్పకుండా పోవచ్చు వాస్తవానికి కావాలనుకుంటే. వాకింగ్ పోతున్నా అని ఎట్లనో తప్పించుకొని పోవచ్చు. నీకు ఒక రోజు ముందే ఆయన అనుచరులందరూ దాన్ని ఏమంటారు మైండ్ ఓవర్ అయిపోతారు. ఏది పట్టుకపోతారు. రేపు పొద్దుగాల మల్లన్న సాగర్‌కు రంగనందరావు గారి పర్యటన ఉంది కాబట్టి ఈళ్ళు బైండ్ ఓవర్ చేసిరని. ముందుగాల ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు? ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సక్కగా ఊరుకొని ఉండి ధర్నాకి. సరే ధర్నాలు, రాస్తారోకోలు రాజకీయంగా అవన్నీ ఆయనకున్న తెలివితేటలు మన దగ్గర లేవు. ఆయనకున్న వాక్చాతుర్యం మన దగ్గర ఉండదు గానీ, రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు తర్వాత విషయం గానీ, 2 ఏళ్ళు అంటే వాస్తవానికి నేను ఇంకొక విషయం గమనించింది ఏందంటే రఘునందరావు గారి విషయంలో ఆయనకు ఆ టైం సరిపోలే. 2 ఏళ్ల కాలానికే ఎన్నుకోబడ్డాడు. కనీసం 3 ఏళ్లు ఉన్నా టైం సరిపోయేదేమో. 2, 2.5 ఏళ్లే కాబట్టి ఆ 2 ఏళ్ల గెలవంగానే ఈ బీజేపీలకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బాగా మాట్లాడి రఘునందన్ రావు గెలవంగానే ఆయన తిరుపతికి ఆయననే ప్రచారం చేయాలి. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీలో ఆయననే ప్రచారం చేయాలి. హుజూరాబాద్‌లో ఆయనే ప్రచారం చేయాలి. ఆయన అటు తిరిగే వరకల్లా ఉన్న సీటు పోయింది ఈడ. రఘునందన్ రావుని బయట వాడుకున్నారు. అంటే స్టేట్ లెవెల్‌లో వాడుకుందామని అనుకునేసరికి గ్రౌండ్‌లో మిస్ అయ్యిండు. అట్లనే ఓడిపోయిండు. మా ముంపు గ్రామాల సమస్యను కూడా జర పక్కకు పెట్టడం వల్ల కొంత వ్యతిరేకత అయితే ఏర్పడ్డది. అనుకున్నంత స్థాయిలో మళ్ళీ మా ముంపు గ్రామాలకు ఇప్పుడు మరి వత్తడా? మా ముంపు గ్రామాలకు నేను ఇది చేసినా అని ఏం చెప్తారో చూస్తున్నాం. మేము కూడా వెయిటింగ్ రఘునందన్ రావు కోసం. నెక్స్ట్ అంటే ఈ ఎలక్షన్ కాకపోవచ్చు. వచ్చే ఎలక్షన్ సీఎం రేస్‌లో రేవంత్ గారు ఉండొచ్చు. సో ఎక్సెట్రా, ఎక్సెట్రా ఉండవచ్చు. హ్మ్. అంటే మొత్తం టోటల్‌గా ఇంక్లూడ్‌గా హ్మ్. మన ముంపు గ్రామాలు ఏకమైతే హ్మ్. గజ్వేల్ గడ్డ ఆ! ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే వాస్తవానికి నాయకత్వ లోపం ఉంది గజ్వేల్‌ల ఖచ్చితంగా. కేసీఆర్ ఏమో పోయి ఆడ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి నర్సారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సారెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయారిటీ ఇస్తది? ఆయనకి మళ్ళా సీట్ ఇస్తదా లేదా? ఇప్పుడు దీన్నేమంటారు మున్సిపల్‌లో ఎన్ని సీట్లు గెలుస్తారో, సర్పంచ్‌లు అంటే సరే స్థానిక సంస్థల అధికార పార్టీకి ఆటోమేటిక్‌గా ఎడ్జ్ ఉంటది. కొంత చాలా వరకు మంచి రిజల్ట్ వచ్చినట్టుంది వాళ్ళకి. కానీ మున్సిపల్‌లో కొంత కింద అంటే డెసిషన్ మేకింగ్‌లో చాలా ఫెయిల్యూర్స్ చేసినారని అర్థపడుతుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లోనే గెలుస్తారా? గెలవరా? తర్వాత రిజల్ట్ అయితే మనం ఇప్పుడే ప్రెడిక్షన్ చేయలేం గానీ,
కొన్ని అంటే మంచి సర్వేలలో మంచి పేర్లు వచ్చిన వాళ్ళని, కొట్లాడినోళ్ళని కాదని, కొంతమంది సీట్ల విషయంలో డెసిషన్ మేకింగ్‌లో కొన్ని ఆహ్, ఉన్నాయి. కొన్నైతే మిస్టేక్స్ ఉన్నాయి. మరి అవి ఎంతవరకు సక్సెస్ అయితారో, గెలుస్తారని చూడాలి. ఇటు మరి గజ్వేల్ మరి కేసీఆర్‌ను మరిపించేలాగా సో, ఎంతైనా ఆయన పరిపాలన చేసినా చేయకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కాబట్టి కేసీఆర్ నీడలో దాటుకొని ఎమ్మెల్యే అయ్యే స్థాయికి మరి ఎవరొస్తారనేది ఈ 2, 3 ఏళ్ల కాలం వాళ్ళ కొట్లాటను బట్టి, వాళ్ళ పోరాట పటిమను బట్టి, వాళ్ళ వాగ్దాటిని బట్టి నిర్ణయించబడుతుంది.